మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముప్పాల సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ సార్. ఓవరాల్గా చూస్తున్నాం మనం ఇటీవల కాలంలో లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్కి సంబంధించి మూలాలన్నీ కూడా తాడేపల్లి వైపు ఉన్నాయి అనేటటువంటి వాదన ఒక పక్క జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన సమావేశం అంటే గతంలో చూసాం ఆయన ప్లేనరీ పెట్టారు. ప్లేనరీ తర్వాత అప్పుడప్పుడు ఒకటి నాకు తెలిసి పార్టీ పెట్టినాక రెండో మూడో ప్లేనరీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ప్లేనరీలు ఏర్పాటు చేయడం అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు నాయకత్వ బాధ్యతల విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు పెద్దగా అంత శ్రద్ధ చూపినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పిఎస్సికి సంబంధించినటువంటి రెండో సమావేశం జరగబోతోంది. సో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక ఆందోళనతో పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు పిఎస్సికి అప్పగించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నాడు అనేటటువంటి చర్చ కావచ్చు వాదన కావచ్చు జరుగుతుంది. ఏమంటారు? దాదాపుగా సిట్ విచారణ పరిపూర్తి దశకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు వేసిన ఛార్జ్ షీటే కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా పాయింట్ వైజ్గా వాళ్ళు దాంట్లో ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. 3,500 కోట్ల రూపాయలు మాత్రమే కాదు, అది ఓన్లీ లిక్కర్ సిండికేట్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి కిక్ బ్యాక్స్. ఆ రూపేణా ప్రభుత్వానికి నష్టం ఏ విధంగా చేకూరిందనే దాని మీద ఇచ్చారే తప్ప మిగతా డిజిటల్ కాకుండా నగదు రూపేణా అమ్మిని కానీ అమ్మినటువంటి మద్యం లెక్కల్లో లేకుండా అక్రమంగా అమ్మకాలు జరిగినవి కానీ తదితర అనేక అంశాలు వేల కోట్లలో ఉంటుందనేది ఈ సిటీ యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ దాన్ని ఎలా సద్వినియోగం చేసిందనే దాంట్లో కూడా చాలా స్పష్టంగా పేరా వైజ్గా పేజ్ వైజ్గా లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ప్రధానమైనది ఏంటంటే ఈ కిక్ బ్యాక్స్ ద్వారా పొందినటువంటి సొమ్మును 2024 జనరల్ ఎలక్షన్లో ఉపయోగించారు అనేది వాళ్ళ దగ్గర ఉండి ఆధారం. దాంట్లో 8.5 కోట్లేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన దగ్గర చేరేస్తుంటే వాళ్ళ అనుచరులతో పాటు అరెస్ట్ చేసింది ఎలక్షన్ కమిషను. అది కూడా ఈ మద్యం సొమ్ము లేదని చెప్పేసి సిట్ భావిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎలక్షన్లో మద్యంలో పొందినటువంటి అక్రమ సొమ్ముని ఎన్నికల్లోకి పెడితే లబ్ధిదారుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చాలా అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన చేతులన్నీ కట్టేసి ఉన్నాయి. ఏం చేతంటే ఢిల్లీలో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఎవరితో డిస్కస్ చేయాలన్నా చర్చించాలన్నా కానీ అంతకుముందు విజయసాయి రెడ్డి గారు ఉండేవారు, ఆయన తర్వాత మిథున్ రెడ్డి గారు ఉండేవాడు, లేకపోతే కోస్తా కాస్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన చాకచక్యంతో మాట్లాడగలిగేవాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా జైల్లో, ఒక ఇద్దరు జైల్లో ఉన్నారు, ఒక ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో డీల్ చేసే వ్యక్తులు కొత్తవైపోయారు. అలాగనే తన కుడి ఎడమలుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లోపల ఉన్నారు. రెండోది బాలాజీ గోవిందప్ప, ఎవరైతే ఆర్థిక సలహాదారుగా ఉన్నారో ఆయన మీద కూడా కేసు నమోదైంది, జైల్లో ఉన్నాడు. అంతటితో ఆగల భారతీ సిమెంటు లేకుంటే బాలాజీ గోవిందప్ప ఆఫీసులు కార్యాలయాలు అలానే కెసిరెడ్డి కార్యాలయాలు ఆఫీసులు అన్నిటి మీద కూడా సిట్ దాడి చేసిన విషయం మనం దాడి చేసి కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనవి అని చెప్తున్నారు విచారణకు సంబంధించినవి. ఇవన్నీ ఇంత జరుగుతున్నప్పుడు చివరికి అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ ఎవరనే దగ్గరికి వచ్చేటప్పటికి సీఎంఓ కార్యాలయంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దీంట్లో పాతదారులను సిట్ నిర్ధారించిన తర్వాత ఈ యొక్క మద్యం కుంభకోణంలో సీఎంఓ ఆఫీస్ యొక్క అధిపతికి తెలియకుండా అన్నీ తానై సీఎంఓ ఆఫీసును గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందుకెళ్లే అవకాశం ఉందా? లేక గతంలో విజయసాయి రెడ్డి ఆర్థిక వ్యవహారాలు చార్టెడ్ అకౌంట్గా చేసేవాడు, ఆయన అనంతరం అది గోవిందప్పకి అప్పచెప్పారు. అలానే భారతీ సిమెంట్స్ దాంట్లో ఆల్రెడీ ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని నెట్లో కొడితే వస్తూ ఉంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత వీళ్ళందరూ పాత్రదారులు, సూత్రధారులు, క్రియాశీల కార్యకర్తలు లేకపోతే
ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆర్థిక లావాదేవీలు చూసేటువంటి ఒక గ్రూప్ కింద ఇది మొత్తం తయారైంది. చివరికి ఎక్కడికి వచ్చింది అది? తాడేపల్లిని టచ్ చేయడానికి పరిస్థితి వచ్చేసింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే ఇంకెవరు కనబడతారు? ఆల్రెడీ గతంలో ఛార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా రాశారు. పొలిటికల్ హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ అన్నాడు. కాబట్టి డెఫినెట్ గా అది జగన్మోహన్ రెడ్డి గారికి తాగడానికి అవకాశం ఉంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంటున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, అంతే కదా. గతంలో 16 నెలలు ఉన్నారు కదా, బయటకు వస్తారు కదా అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. దీంట్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఛార్జ్ షీట్ లో కూడా 2-3 చోట్ల ఆయన యొక్క పేరును ప్రస్తావించారు. కాబట్టి ఆయన్ని తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారని ఫిక్స్ అయిపోయి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ద్వారా మీట్ అయిపోయి తర్వాత పరిస్థితి ఏంటి అన్ని అంచనా వేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికి కూడాను వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు, వాళ్ళ పార్టీ కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ అని. అందుకే గతంలో కూడా అన్నాడుగా ఆయనే, నేను 16 నెలల జైల్లో ఉండి ఏమయ్యాను, ముఖ్యమంత్రిని అయ్యాను, ఇప్పుడు నేను అరెస్టుకి సిద్ధం అని చెప్పేసి అసలు కేసు విచారణకు సంబంధించిన సిట్టు పిలవకుండానే, నోటీసులు ఇవ్వకుండానే, ఏమి చేయకుండానే మెంటల్ గా మా పాత్ర ఉన్నది కాబట్టి, మా పాత్ర ఉంటుంది కాబట్టి, అది వెలుగు చూస్తుంది కాబట్టి మేము అరెస్టుకి సిద్ధమనే సంకేతాలు ఇస్తే ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్టు కాక మరేంటి? డెఫినెట్ గా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు లేరు అంటారు. ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసే టీంలో లేడు, ఆయన రాజకీయాలు చూసేంటి టీంలో ఉన్నాడు, పొలిటికల్ టీంలో ఉన్నాడు. కాబట్టి ఆయన దీంట్లో తప్పించుకోగలిగాడు. ఓకే సార్. కాబట్టి ఎవరైతే ఆర్థిక వ్యవహారాలు చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆల్రెడీ గతంలోనే పరిశ్రమలకి ముడి సరుకులు కూడా సప్లై చేశారు, కొనుగోలు చేశారు ఈ సొమ్ము నుంచి అని చెప్పారు. ముడి సరుకుల పరిశ్రమ ఎవరు? పరోక్షంగా సిమెంట్సే, భారతీయ సిమెంట్సే కదా. కాబట్టి ఇలాగా ఒకదానికి లింక్ వచ్చేసి మొత్తం అంతిమ లబ్ధిదారు చుట్టూనే తిరుగుతుంది. ఇంకా కాన్ఫర్ట్ పొజిషన్ లో ఇంకా అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ తప్పదు, అరెస్ట్ అనివార్యమనే పరిస్థితికి వచ్చిన తర్వాత మెంటల్ గా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ప్రత్యామ్నాయం ఏంటని ఎత్తుకున్నట్టుగా అర్థమవుతుందని. ఓకే సార్. శంకరకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు